గత 11 సంవత్సరాలలో భారతదేశంలో వ్యవసాయం కేవలం ఒక వ్యాపారంగా మాత్రమే కాకుండా స్వావలంబన మరియు అద్భుతమైన మార్పు యొక్క ప్రయాణంగా మారింది. రైతులను సమర్థులుగా, ఆధునికంగా మరియు స్వావలంబన మార్చడానికి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ వారికి గత 10 సంవత్సరాల నుంచి మనం ఈ అగ్రికల్చర్ మెకనైజేషన్ మీద మనకి ఈ ప్రాంతంలో ముఖ్యంగా వ్యవసాయంలో ఇబ్బంది ఏంటి అంటే సరైన సమయంలో కూలీలు దొరకపోవటం. ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద ఈ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అన్ని రైతులకు అందుబాటులో తీసుకొస్తున్నారు కాబట్టి ఏవి పండుతాయి అవే మనమే ఒకరింట్లో నుంచి ఒకరు తీసుకెళ్లి తినడం ఇలాంటివి జరిగింది. ఎప్పుడైతే ప్రపంచం అంతా కలిపి ఒక కుగ్రామం అయిపోయిందో అక్కడ వచ్చింది సమస్య. వాస్తవానికి భారతదేశంలో అనేక మంది దండయాత్రలు చేసి ఏదిరా చేశారంటే రైతుల్ని పన్నులేసి వసూలు చేసి రైతుల దగ్గర విపరీతమైన బంగారం ఉండేది భారతదేశంలో. వజ్రాలు, వైడూర్యాలు, పశువుల సంపద, అన్ని సంపదల్ని దోచుకున్నారు. రైతుని దోచుకుంటే ఈరోజు రైతు నా పొలంని నేను పండించాలంటే పెట్టుబడే లేదు అనే పరిస్థితుల్లో చేతులెత్తేసిన పరిస్థితి ఈరోజు. 2000 లెక్కన కేంద్రం నుంచి వస్తే వాటితో కలిపి 20,000 రూపాయలు సంవత్సరానికి రైతుకి ఇస్తానన్న మాట